డీబీటీ వైడీబీటీ డీబీటీ దేనికోసం యూజ్ చేస్తాం. సో మనకు వేరియస్ డిఫరెంట్ వేరియస్ ఉన్నాయి, లైక్ స్నోఫ్లేక్, రెడ్ షిఫ్ట్, బిగ్ కోరీ. సో ఇవన్నీ డిఫరెంట్ వేరియస్. సో డీబీటీ అనేది అంటే ఈఎల్టీ మీన్స్ లైక్ మనం ఫస్ట్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం, లోడ్ చేస్తాం, తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. అంటే మనకు డేటా ఎప్పుడైతే స్నోఫ్లేక్లో ఉంటుందో, సో అప్పుడు మనం డీబీటీతో కనెక్ట్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాం. సో వై డీబీటీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి స్నోఫ్లేక్లోనే చేసుకోవచ్చు కదా. సో డీబీటీలోనే ఎందుకు చేసుకోవాలి అంటే, డీబీటీలో మనకు గ్రాఫ్ అని ఉంటుంది. ఏ టేబుల్, ఏ డేటాబేస్ ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే, సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, మనం కంప్లీట్గా నీట్గా చూసుకోవచ్చు. ఒక డయాగ్రామ్ రూపంలో ఉంటుంది. సో సోర్స్ అండ్ లీనేజ్ గ్రాఫ్. సో మనకు స్నోఫ్లేక్లో అనేది డాక్యుమెంటేషన్ లేదు. సో డీబీటీలో డీబీటీ డాక్స్ అనే కమాండ్ తోటి మనం డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్. ఓకే, ఇంకా చెప్పాలనుకుంటే గిటబ్ ఉంటుంది, గిటబ్తో కనెక్ట్ చేసుకోవచ్చు. గిటబ్. సో మన డేటా అనేది డెవ్ టు టెస్ట్ టు ప్రొడక్షన్ మూవ్ చేసుకోవచ్చు. మనకి స్నోఫ్లేక్లో కన్స్టెంట్స్ ఉన్నాయి, కన్స్టెంట్స్ అవి సపోర్ట్ నాట్ ఎన్ఫోర్స్ అనమాట, సపోర్ట్ చేయలేదు. కానీ డీబీటీలో మనం యూనిక్ నాట్ యాక్సెప్ట్ వాల్యూ టెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ, చిన్న ఒక కస్టమర్ ఆర్డర్స్ ప్రొడక్ట్ టేబుల్ తీసుకుందాం. సో ఆ టేబుల్స్ని స్నోఫ్లేక్లో తీసుకొని దాంట్లో సమ్ డేటా లోడ్ చేసుకొని, సో వాటిపైన వర్క్ చేద్దాం. వీటిలో ఏమేమి చేయొచ్చు ఆ టేబుల్స్ పైన. సో ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, లేయర్స్ కానీ, ఇలా ఏం చేసుకొని ప్రతి ఒక్కటి దాంట్లో చూద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు. ఇట్స్ సో హియర్ ఐ am opening the dbt folder. I have these files. Okay, so first we're going to create a dbt account. This is mail id Shekhar Koduru. So just copy this mail id we need. Type dbt cloud. సో dbt cloud అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఇక్కడ మనకు సైన్ అప్ ఫర్ dbt బిల్డ్ ట్రస్టెడ్ డేటా పైప్లైన్స్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రై dbt అని ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ మెయిల్ ఐడి. ఇక్కడ ఆల్రెడీ శేఖర్ కోడ్ ఇచ్చినట్టుంది. లెట్స్ ట్రై అగైన్. సో ఫుల్ నేమ్ సోమ, లాస్ట్ నేమ్ శేఖరయ్య, కంపెనీ టీసీఎస్, పాస్వర్డ్ begin with the password. Okay, agree. I'm not a robot. Create. ఇక్కడ we need to give mail id and use first name last name TCS, password confirm password, other time variant. I'm not a robot. Create my account. సో ఇప్పుడు ఇదేం చెప్తానంటే చూద్దాం. వెయిట్. Save. Resend. First open Gmail. So please verify your new account. Okay, verify email address. Okay, so this is the account. Okay, so after that what we need now, we need some connection there. So now we're going to connect with Snowflake, right? So for that
we need Snowflake account and username and password, everything we need to have. So now let's open Snowflake account. సో మనం ఇప్పుడు స్నోఫ్లేక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ సో ఐఎమ్ సెలెక్టింగ్ యొక్క న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకున్న సీక్వెల్ ఫైల్ స్ట్రక్చర్ కొరీ లాంగ్వేజ్. ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ వన్ వేర్ హౌస్ నేమ్ ట్రాన్స్. So I'm creating a database name like database. Then I'm creating a schema. So just the Snowflake account open చేయండి. అక్కడ ఒక వేర్ హౌస్ ట్రాన్స్ డేటాబేస్ రా అండ్ స్కీమా షాప్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి మూడు ఉన్నాయి, వేర్ హౌస్ ఉంది, డేటాబేస్ ఉంది, స్కీమా ఉంది. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ కావాలి. షో యూజర్స్ కమాండ్ చేయండి. ఇక్కడ ఇది టైం వేరియంట్, ఇది యూజర్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. సో నా డీబీటీ దగ్గరికి, సో డీబీటీలో ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. యూ కెన్ ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచచ్చు, నో ఇష్యూస్. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్షన్ ఉంది, ఇక్కడ మనకు యాడ్ న్యూ కనెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏం కనెక్షన్స్ లేవు ప్రెసెంట్. సో ఇప్పుడు మనకి కనెక్షన్ ఇవ్వాలి దేంతో, స్నోఫ్లేక్. యాడ్ న్యూ కనెక్షన్. సో ఇక్కడ చూడండి స్నోఫ్లేక్ ఉంది, పోస్టల్ సీక్వెల్, బిగ్ క్వరీ, రెడ్ షిఫ్ట్, డేటాబిక్స్, అపాచే స్పార్క్, స్టార్ రస్ట్, ఓకే, అండ్ సినాప్సిస్ ఫ్యాబ్రిక్, అంతేనా, టెరాడేటా. సో ఇలా మనకు డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉన్నాయి. ఓకేనా, డిఫరెంట్ వేర్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చూస్ చేసుకుంటున్నాం, వీఆర్ గోయింగ్ విత్ స్నోఫ్లేక్. సో స్నోఫ్లేక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ నేమ్ ఉంది. సో మనం ఇక్కడ స్నోఫ్లేక్ లో ఇక్కడ మనకు యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ .com స్లాష్ తర్వాత .com తర్వాత స్లాష్ ఉంది కదా, అక్కడ రిమూవ్ చేయండి. ఇక్కడ మిడిల్లో స్లాష్ ఉంది, ఇది రిమూవ్ చేయండి. ఇక్కడ ఐఫన్ పెట్టండి. సో ఇది కాపీ చేసుకోండి, కట్ చేయండి. సో ఇక్కడికి వెళ్ళి పేజ్ చేయండి. ఇది అకౌంట్ ఐడెంటిఫైయర్స్, అకౌంట్ మీట్. సో డేటాబేస్ ఏమి ఇచ్చాం, సో రా అనేది క్రియేట్ చేసిన, వేర్ హౌస్ ట్రాన్స్ ఇచ్చాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేయండి. సో దాని మీద నెక్స్ట్, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కనెక్షన్స్ ఇచ్చాము కదా. సో నెక్స్ట్ ఇక్కడ స్టూడియో పైన క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ అగైన్ మనకు కనెక్షన్ చూపిస్తుందా, మళ్ళీ స్నోఫ్లేక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి, పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ ఇక్కడ స్నోఫ్లేక్ లో ఉంది, టైం వేరియంట్ ఒకటి థాట్ అనేది కాపీ చేసుకోండి, యూజర్ నేమ్ పేస్ట్ చేసుకోండి. సో పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో స్కీమా అనేది బై డిఫాల్ట్ గా ఇలా తీసుకుంటుంది. సో ఈ స్కీమాని మనం కూడా ఇచ్చుకోవచ్చు, డిబిటి టైం వేరింగ్. ఇక్కడ డిఫాల్ట్ థ్రెడ్ 6 నా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కనెక్షన్ అనేది మనకు ఓకే ఉందా, లేదంటే ఎర్రర్స్ ఉన్నాయా, ఏదైనా మిస్టేక్ చేసామా, దానికోసం మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ కనెక్షన్ చేసినాం. సో ఇప్పుడు గ్రీన్ కలర్ వస్తే ఓకే, రెడ్ కలర్ వస్తే మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఐ హోప్ ఇట్ విల్ రెడ్, సరే, ఐ హోప్ ఇట్ విల్ గ్రీన్. సో
కంప్లీట్ సక్సెస్ అయింది. సేవ్ చేయండి. సో నెక్స్ట్ సేవ్. ఇక్కడ మనకు రిపాజిటరీ ఉన్నాయి కదా, గిట్ హబ్ ఉంది, గిట్ ల్యాబ్ ఉంది, మేనేజ్ ఉంది, గిట్ క్లోన్ ఉంది. సో మీకు ఏమైనా గిట్ హబ్ గిట్ ల్యాబ్ ఉంటే అవి చూస్ చేసుకోండి. కానీ బై డిఫాల్ట్ గా ఇక్కడ స్నోఫ్లేక్ డీబీటీ అనేది ఒకటి, క్లౌడ్ అనేది మనకు మేనేజర్ రిపాజిటరీ ఒకటి ఉంటుంది. సో నేను చూస్ చేసుకుంటాను. ఓకే. సో దానికి నేమ్ పెట్టుకుందాం. సో నేమ్ ఏమి ఇద్దామంటే, సో టైమ్ వేరియంట్ రిపాజిటరీ టు క్రియేట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ డెవలపింగ్ ఇన్ ఐడి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్. ఓకే, ఇక్కడ కెట్లా, డాష్ బోర్డ్, స్టూడియో, కాన్వాస్, ఇన్సైట్, ఆర్కిటెక్చర్, సెటప్, సిఎల్ఐ, ఆర్కిటెక్చర్, సెటప్, సిఎల్ఐ, రిపీట్ చేయి. Studio, canvas, insights, ఆర్కిటెక్చర్. నెక్స్ట్ setup, CLI, command interface. ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్నప్పుడు? Initialize the project. ఇనిషియల్గా డివిడి ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఓకే, కమిట్ టు న్యూ బ్రాంచ్. ఇక్కడ కమిట్ అంటే సేవ్ అనమాట. మెచ్ దిస్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్, రీఫ్రెష్ గిట్ స్టేట్. We don't, వాట్ we don't know. అవి బై డిఫాల్ట్ తెలిస్తే ఇంకా మనకు వర్క్ చేయలేదు. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నువ్వు ఆటోమేటిక్ ఇక్కడ మీరు ఏంటంటే కొన్ని ఫోల్డర్స్ చూడొచ్చు. సో ఎనాలిసిస్ ఫోల్డర్, మ్యాక్రోస్, మోడల్స్, సీడ్స్, స్నాప్చాట్, టెస్ట్. సో ఈ ఫోల్డర్స్లలో మనం వర్క్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బాటమ్ లో డిబిటి ప్రాజెక్ట్ వైఎంఎల్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ వర్షన్ మై న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో అది నేను రిమూవ్ చేసి దాన్ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను టైం వేరియంట్ అని పెడతాను. Project name. టైం వేరియంట్. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ మై న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో అది తీసేసి మళ్ళీ ఇక్కడ కూడా టైం వేరియంట్. సో నేను ఇక్కడ ఎడిట్ చేసుకున్నాను. ఇక్కడ టైం వేరియంట్ పెట్టాను. ఇక్కడ టైం ఇక్కడ అది ప్రాజెక్ట్ వైఎంఎల్. ఓకే. సో కంప్లీట్ గా అంటే ఇప్పుడు మనకు ఇందులో ఇక్కడ మోడల్స్ పాత్, మోడల్స్, ఎల్ఎస్ పాత్, ఎల్ఎస్ఎస్, టెస్ట్ పాత్, టెస్ట్, సీడ్ పాత్, సీడ్స్, మ్యాక్రో పాత్, మ్యాక్రోస్, స్నాప్షాట్ పాత్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఈ పాత్ అన్నమాట. పాత్ అనేది ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా వచ్చాయంటే ఇక్కడ మోడల్ పాత్ ఉంది కదా, సో ఇలా డిఫెండ్ ఉంది. సో ఎల్ఎస్ఎస్ ఇలా డిఫెండ్ చేశారు. టెస్ట్ పాత్, సీడ్స్ పాత్, అగైన్ మ్యాక్రో, అగైన్ స్నాప్షాట్. ఓకే. సో ఈ ఫోల్డర్స్ అని ఇక్కడ డిఫైన్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఈ ఫోల్డర్స్ మనం చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది ఎలా చేసుకోండి. ఇక్కడ టార్గెట్ పాత్ ఉంది కదా, టార్గెట్ డైరెక్టరీ విచ్ విల్ స్టోర్ కంపైల్ సీక్వెన్స్ ఫైల్స్ అంటే ఈ టార్గెట్ పాత్ లో స్టోర్ అవుతుంది. క్లీన్ టార్గెట్స్ అని ఉంది కదా, టార్గెట్ డిబిటి ప్యాకేజెస్. ఓకే. బై డిఫాల్ట్ గా మనం 1 by 1 ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినా మీకు ఏముండదు ఇక్కడ జస్ట్ ఇది అనమాట. సో మోడల్స్ లో we have time variant project name. Okay, applies to all. సో ఎగ్జాంపుల్ మెట్లైజ్ టేబుల్. ఓకే. సో దీని గురించి మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మోడల్స్ కావు. సో మోడల్స్కి వెళ్తున్నాం, వాళ్ళ ఎగ్జాంపుల్ ఉంది. సో నేను ఫస్ట్ డీబీటీ మోడల్ పై క్లిక్ చేస్తాను. సో మన డీబీటీలో ఏదైనా మోడల్ రన్ చేయాలంటే ఎలా కమాండ్ ఇవ్వాలి. సో ఇక్కడ టైప్ కమాండ్ అని ఉంది కదా. ఓకే. ఇక్కడ డీబీటీ రన్ హైఫన్ హైఫన్. సరే చూడండి ఇక్కడ ఇది మొత్తం నాట్ ఇక్కడ డెలిట్. ఇక్కడ యూ కెన్ డెలిట్. సో దిస్ ఈ యాక్చువల్ మోడల్. ఓకే. curly config black, metal is equal to table. Okay, with
source data and select one as ID, union select null as ID. So close select star from source data. So what we have written, we given the name. Okay. So in Snowflake, మన స్నోఫ్లేక్ లో ఏదైనా సెంటెన్స్ పూర్తి అవ్వగానే మనం సెమికాలన్ పెడతాం కదా. సో ఇక్కడ మన సెమికాలన్ పెట్టాల్సిన అవసరం లేదు, పెడితే ఇది వర్క్ అవ్వదు. దానివల్ల ఎంప్టీగా ఫ్రీడమ్ ఇవ్వాలి, వదిలేసేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేయండి, చేంజెస్ చేసాం కాబట్టి. సో నేను ఇప్పుడు ఈ మోడల్ నుంచి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ మోడల్ ఉంది కదా, ఇక్కడ కాపీ రిలేటెడ్ పాత్, కాపీ నేమ్, కాపీ నేమ్ తీసుకుంటున్నా. సో డీబీటీ రన్ ఐఫన్ సెలెక్ట్ ఆఫ్టర్ స్పేస్ చేంజ్. చూడండి మోడల్ ఎలా రన్ చేయాలి, ఒక సింగిల్ మోడల్ డీబీటీ రన్ ఐఫన్ సెలెక్ట్ స్పేస్ తర్వాత మోడల్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో దాని తర్వాత చిన్న ఎంటర్ ఇవ్వాలి. సో డీబీటీ సక్సీడెడ్. ఓకే, 5.6 seconds taken. ఓకే, సో ఇప్పుడు స్నోఫ్లేక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ మనము లోడ్ చేయండి రిమైనింగ్. సో నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ నాకు రా డేటాబేస్ ఉంది. సో అందులో డీబీటీ ట్యాగ్ వేరియంట్. ఓకే, సో డీబీటీ ట్యాగ్ వేరియంట్ స్కీమా క్రియేట్ అయిపోయింది కదా. సో అంటే మనం ఇప్పుడు ఏ వర్క్ చేసినా డీబీటీ రన్ చేసినప్పుడు ఆ వర్క్ అనేది ఈ స్కీమాలో క్రియేట్ అవుతుంది. Have you created that DBT time variant schema or it default create? I created by default, it will create. సో బట్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది కదా, దానికి డీబీటీ అని పేరు ఉంటుంది. అక్కడ నేను నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వెళ్ళి సో మై ఫస్ట్ డీబీటీ మోడల్ కాపీ నేమ్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ కాపీ అయింది కదా రా డేటాబేస్ డీబీటీ టీవీ అండ్ స్కీమా. my ఫస్ట్ డీబీటీ కంట్రోల్ ఇస్తే నౌ ఐ కెన్ యాక్సెస్ ద డేటా. ఓకే, సో ఇది ఆ డేటా, ఆ మోడల్లో ఉన్న డేటా. ఓకే, ఆ మోడల్లో ఉన్న సో డేటా. ఓకే, సో మనకు ఒకవేళ మీ మోడల్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో డీబీటీ మోడల్ సక్సెస్ఫుల్ అయింది కదా. సో నెక్స్ట్ మనము మీకు సెకండ్ది మూవ్ అవ్వాలి, సెకండ్ డీబీటీ మోడల్. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఇంకో ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ప్రివ్యూ ఆప్షన్ ఒకటి ఉంటుంది, ప్రజెంట్ కనిపించట్లే. సో డేటా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఎంటర్ ఇస్తే ఇక్కడ అవుట్పుట్ వస్తుంది ఇది. సో దీన్ని ఎలా రన్ చేయాలి, ఇప్పుడు డీబీటీ రన్ ఐఫన్ సెలెక్ట్ మోడల్ నేమ్ ఇస్తే సింగిల్ మోడల్ రన్ అవుతుంది. ఒకవేళ నాకు 2 మోడల్స్ ఉన్నాయి, మోడల్ 1 ఉంది, మోడల్ 2 ఉంది, ఇంకా నాకు మోడల్ 3 ఉంది, ఇంకా ఒక 10 మోడల్స్ ఉన్నాయి, ఇంకా 100 ఉన్నాయి. సో అవన్నీ ఒకేసారి రన్ చేయాలంటే మనం ఒక సింగిల్ కమాండ్ రన్ చేసుకోవచ్చు. ఓకే, సో డీబీటీ రన్ జస్ట్ ఎంటర్ ఇవ్వండి డీబీటీ రన్ తర్వాత. సో నెక్స్ట్ చెక్ చేసుకోండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు ఓన్లీ మై ఫస్ట్ డీబీటీ మోడల్ ఉంది, ఇక్కడ రీఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మనకు 2 డీబీటీ మోడల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ డీబీటీ మోడల్, సెకండ్ డీబీటీ మోడల్. సో మీకు ఇక్కడ కాన్ఫిగ్ బ్లాగ్ ఐడియా ఉందా, ఇక్కడ కాన్ఫిగ్ బ్లాగ్ లేదు కదా. సో మా ఫస్ట్ డీబీటీ మోడల్ కాన్ఫిగ్ బ్లాగ్ ఉంది కదా. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ సేవ్ చేసుకొని, సో నేను కాపీ చేశాను. ఇక్కడ టేబుల్ దగ్గర నేను టేబుల్ తీసేసి వ్యూ పెడతాను.
సేవ్ చేసుకోవాలి ఏమైనా చేంజెస్ చేసినట్టు. సో ఆఫ్టర్ ఇఫ్ యూ డూ ఎనీ చేంజెస్ వీ నీడ్ టు సేవ్. చేంజెస్ అయిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోకపోతే ఈ స్టోర్ అవ్వదు. ఇప్పుడు నేను డిబిటి రన్ కమాండ్ మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ ఇక్కడికి వెళ్ళండి, శేఖర్. సో ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇక్కడ మనకు 2 టేబుల్స్ ఉన్నాయి కదా. సో రీఫ్రెష్ చేయగానే మనకు ఒకటి ఏది V1 అనేది ఒకటి ఉంది, టేబుల్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కాన్ఫిగ్ బ్లాంక్ అనేది రీడ్ అవుతుంది. ఇక్కడ V ఉంది, ఓకే? ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ అది. ఒకవేళ నేను ఇది తీసేస్తే ఈ కాన్ఫిగ్ బ్లాంక్ తీసేస్తున్నా. ఇక్కడ సేవ్ చేస్తున్నా. ఫస్ట్ టేబుల్ తీసేసాను, సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ డిబిటి రన్ చేస్తాను. సో రన్ అయ్యి నెక్స్ట్ అగైన్ స్నోఫ్లేక్ వెళ్తున్నాను. So how it is going to direct whatever you created? సో అగైన్ ఫస్ట్ డిబిటి మోడలే ఉంది, టేబుల్ లాగానే ఉంది. ఇది మాత్రం So we created second one view. In profile.yaml file we mentioned that file where item or I think ఓకే, mentioned. యూఆర్ సేయింగ్ ప్రొఫైల్ డాట్ వైఎంఎల్ లో మెన్షన్ చేశావు. మరి సెకండ్ మరి వివ్ అవుతుంది Default it will create as a view. ఎందుకు? In project we will mention. Otherwise it will create default as a view. here you can see the models. ఇక్కడ మెట్లైజ్ ఈక్వల్ టేబుల్ అని ఉంది. Ah. సో ఫస్ట్ డిబిటి మోడల్ టేబుల్ వచ్చింది. Yes. సో అక్కడ మెట్లైజ్ టేబుల్ ఉంది కదా, సెకండ్ కూడా మరి టేబుల్ రావాలి కదా. సెకండ్ మనకి వి వచ్చింది. In config will mention it is as view, right? Metalize equal to view. No, we are not mentioning. No, Open. Have you mentioned? ఎస్ మెన్షన్. Okay, then it will create. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? We can- కాన్ఫిగ్ బ్లాగ్ అనేది ప్రాజెక్ట్ వైఎంఎల్ ఫైల్ ని ఓవర్ రైట్ చేస్తుంది. Yes. ఫస్ట్ ప్రిఫరెన్స్ కాన్ఫిగ్ ప్రాజెక్ట్ వైఎంఎల్ ఫైల్. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ఫైనల్ వన్ మోడల్ కాన్ఫిగ్ బ్లాగ్. ఓకే, అర్థమైంది కదా? clear. Hello,